అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ యోగా కోచ్ శ్రీమతి జయంతి గారు. మేడం నమస్తే. నమస్కారం. మీరు చెప్పేటువంటి ఆసనాలు ఎంతోమందికి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు అని మీరు చెప్పిన ఆసనాలు చాలా బాగా యూజ్ అవుతున్నాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈరోజు మాకు దేని గురించి చెప్పబోతున్నారు, దానికి ఏమేం కావాలి? నమస్కారం అండి, నా పేరు జయంతి, నేను యోగా కోచ్. సో మీ రెస్పాన్సెస్ చాలా బాగున్నాయి. ఎంతోమంది అంటే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న ఇలాంటి ఐటమ్స్తో మనం యోగా చేయొచ్చు అని ఎంతోమంది అంటే చాలా ట్రై చేసి మాకు కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో ఈరోజు మనం ఒక కొత్త అంశంలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే యూరిక్ యాసిడ్. ఈరోజు మన ఎపిసోడ్ యూరిక్ యాసిడ్. అంటే యోగా అనేది పెయిన్ఫుల్ కాదండి. యోగా అనేది సెల్ఫ్ కేర్. అంటే మన బాడీని మనం ఎలా కేర్ చేయాలి, ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం యోగాలో నేర్చుకుంటున్నాం. ఈరోజు నేను చేయడమే కాదు, అంటే ఒక స్టూడెంట్తో చేసి మనము వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే ఒక బిగినర్ యోగాని భయపడకుండా ఎలా చేయాలి, అంటే యోగా ఎలా ఆరంభం చేయాలి అంటే ఒక బిగినర్కి స్టెప్ బై స్టెప్ యోగా ఎలా చేయాలి అని మనము చేసి చూద్దాము. సో మీరు ఎప్పుడైనా యోగా చేశారండి? ఓకే, అంటే మీరు జనరల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారా? ఓకే. సో మనం ఎలా యోగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అంటే, యోగా ఆసనంలో వెళ్ళే ముందు ఏం చేయాలి, ఆసనంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆసనం అయిపోయినాక ఎలా అంటే రిలాక్సేషన్ ఎలా చేయాలి, అలాంటి టెక్నిక్స్ నేర్చుకుందాము. సో ఈరోజు మనము యూరిక్ యాసిడ్ అంటే ఈ యూరిక్ యాసిడ్ అనే సమస్య చాలా పెరిగిపోతుంది. ఇంతకుముందు వెస్టర్న్ కంట్రీస్లో యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఉండేది, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇలాంటి సమస్య చాలా పెరిగిపోయింది. ఎందుకు అంటే దానికి కారణాలు ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం యూరిక్ యాసిడ్ వల్ల ఎన్నో సమస్యలు అనేది ఎదుర్కొంటున్నాము ప్రతిరోజు. నీ జాయింట్ సమస్యలు, కిడ్నీస్లో స్టోన్ సమస్యలు, అండ్ ఇలాంటి సమస్యల ద్వారా గౌట్ అనే సమస్య, అంటే ఇది ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం. సో ఇది నాట్ ఓన్లీ యూరిక్ యాసిడ్, అంటే దాని ప్రొడక్షన్కి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఈ కాలం ఫుడ్ హ్యాబిట్స్ లైక్ మనము వెజిటేరియన్స్ అయితే ఎక్కువ వరకు యానిమల్ ప్రోడక్ట్స్ ఫుడ్స్ తింటున్నారు, లైక్ మిల్క్ ప్రోడక్ట్స్, పన్నీర్, ఇవన్నీ యానిమల్ ప్రోడక్ట్ ఫుడ్, అంటే ఫ్యాట్, ఆయిల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్, సీ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఇలాంటివి డైజెస్ట్ చేసేటప్పుడు ఎన్నో బయోకెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు ప్యూరైన్స్ అనేవి అంటే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్యూరైన్స్ అనేవి డైరెక్ట్గా మన బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి. సో ఈ రియాక్షన్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఉంటుందన్నమాట. సో కిడ్నీస్ ఇవి ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీస్ కూడా కొంతవరకే ఫిల్టర్ చేస్తాయి. ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే వరకు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోతాయి. సో ఇలా ప్రొడక్షన్ లేనప్పుడు మనకు బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ జాయింట్స్లో వెళ్ళి అది క్రిస్టల్గా ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు మనకు గౌట్ అనే సమస్య వస్తుంది అండ్ ఆర్థరైటిస్ అండ్ నీలో జాయింట్ పెయిన్స్, ఇలాంటి సమస్యలు మనము ఎంతోమందిలో చూస్తున్నాము. అంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలు, అంటే పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. సో యోగాలో దీనికి ఏదైనా రిలీఫ్ ఉందా అంటే తప్పకుండా ఉందండి. సో ఎలాంటి టెక్నిక్స్ చేస్తే ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది మనము కొన్ని ఇంట్లో వాడే ప్రాప్స్ యూస్ చేసుకుంటూ మనం ఈరోజు చేద్దాము. యూరిక్ యాసిడ్ని క్యూర్ చేసుకోవడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలి అండ్ ఎలాంటి ఐటమ్స్ మనకు అవసరం పడతాయి అనేది మనం చూద్దాము. సో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్స్లో చూసాము ఇలాంటి ప్రాప్స్ అవసరం పడతాయి. దీన్ని బ్లాక్ అంటారు. ఇది ఎక్కడైనా అంటే స్పోర్ట్స్ స్టోర్స్లో మనకు ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి.
సో ఇదొక ప్రాప్ అండి. సో ఇలాంటి పిల్లోస్ మనకు ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇలాంటి పిల్లోస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటిది ఒక బ్లాంకెట్ మనకు అవసరం పడుతుంది. అండ్ ఇలాంటిది ఒక సిలిండ్రికల్ షేప్ పిల్లో అనేది మనకు అవసరం పడుతుంది. అండ్ 1 చైర్ అండి. సో ఈ చైర్ కూడా మనము ఇలాంటి చైర్ యూజ్ చేసుకొని ఎన్నో రకాలుగా అంటే ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా యోగా పోజెస్ ఎలా చేయాలి మనము ఈరోజు తెలుసుకుందాము. సో మనం చూసాం కదా ఎలాంటి ప్రాప్స్ మనకు అంటే ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకొని యోగాసనాలు ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు కొంతమంది భయపడుతూ ఉంటారు. అండ్ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకొని ఎలాంటి భయాలు లేకుండా అంటే మనం ఫస్ట్ ఒక డిసిప్లిన్ తోటి యోగా అనేది మనము ఆరంభిస్తే మన లోపల ఉన్న అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యాయో సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక స్టూడెంట్తో ఈ ఆసనాలు ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ అనేది ఎలా చేయాలి, అండ్ ఇలా చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అంటే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ వెయిట్ అండి. ఎవరన్నా చేయొచ్చు ధైర్యంగా యోగా ఆసనాలు ప్రతి ఒక్కరు. ఈ ఆసనాలు ఓన్లీ యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్న వాళ్ళే కాదు, ఎవరన్నా చేయొచ్చు. ప్రతి ఆసనం ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకొని అన్ని ఆసనాలు అందరూ ట్రై చేయొచ్చు. అంటే కొంచెం ఇనీషియల్గా ఫ్లెక్సిబిలిటీ మన బాడీలో ఉండదు. అలాంటప్పుడు బాగా మనం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకొని ఇలాంటి అంటే ఆసనం చేసేటప్పుడు కొంచెం బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో బేసిక్స్ అంటే వార్మప్స్ చేసుకొని అంటే సూక్ష్మ వ్యాయామాలు చేసుకొని అప్పుడు మనం ఆసనంలోకి వెళ్ళొచ్చు. సో తేజ గారు రెడీ అండి? అండ్ మీరు అంటే యోగా చేసే ముందు ఎప్పుడైనా నేను 3 విషయాలు చెప్తాను. మనం బ్రెత్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు నార్మల్ బ్రీత్లో ఉన్నారా లేదా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీ వెన్నుముక్క నిటారుగా పెట్టుకోవాలి. అండ్ మీ ఫోకస్ కూడా హెడ్ కూడా స్ట్రైట్ ఉండాలి. అండ్ మీ ఫోకస్ అంతా మీ అబ్డామిన్లో ఉండాలి. అంటే బ్రీతింగ్ ఎలా వెళ్తుంది అండ్ మీరు బ్రీత్ ఇన్ ఎలా తీసుకుంటున్నారు అని ఈ జాగ్రత్తలు కంపల్సరీగా మనం చూసుకుంటూ ఉండాలి. సో మన స్టూడెంట్ తేజ, సో ఈరోజు మీరు ఆసనంలో వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు మీకు ఎలా ఇబ్బందులు పడుతున్నారో లేకుంటే మీ రియాక్షన్స్ మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మాకు చెప్పండి. మాకు చెప్పండి. సో ఆడియన్స్కి కూడా బాగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భయపడకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆసనాలు అంటే ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకొని వాళ్ళు డైలీ ఇలాంటి ఆసనాలు వేయవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఇలా వజ్రాసనంలో అందరికీ కూర్చోవడానికి సాధ్యం కాదండి. సో మనం ఫస్ట్ ఈ ఒక బ్లాక్ యూజ్ చేసి వజ్రాసనంలో ఎలా కూర్చోవాలి మనం చూద్దాం. సో మీరు ఇక్కడ ప్లేస్ చేయాలండి. ఈ బ్లాక్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి మీ టోస్ అంటే ఈ ఫుట్ 2 ఇలా ప్లేస్ చేసి ఇలా కూర్చోవాలండి. సో ఎవరైతే వజ్రాసనంలో డైరెక్ట్గా కూర్చోలేరో ఈ ప్రాప్ యూజ్ చేసి ఇలా కూర్చోవడానికి సాధ్యమవుతుంది. సో దీంట్లో వజ్రాసనంలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. సో మనం బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. కెన్ యూ డూ ఇట్ అండి? ఎస్. సో చాలా జాగ్రత్తగా మీరు మీ లెగ్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని మీ ఫీట్ 2 మధ్యలో ఈ ప్రాప్ అనేది యూజ్ చేయాలి. సో దీన్ని వజ్రాసనం అని అంటారు. జనరల్గా అయితే వజ్రాసనంలో మనం హీల్ పైన డైరెక్ట్గా కూర్చుంటాం. సో మనం ఇలా ఆరంభం చేస్తే మెల్లిగా ఆ ప్రాప్ కూడా మనకు అవసరం పడదు. సో ఇలా అంటే మనం బేసిక్గా భయపడకుండా ఇలాంటి ప్రాప్స్ యూజ్ చేసుకుంటూ ఆసనం చేస్తూ ఉంటే మీరు కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాప్స్ అనేవి తీసేయవచ్చు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఆసనంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మీరు చెప్పగలుగుతారా? అంటే యాక్చువల్గా ఇట్లా కూర్చున్నప్పుడు మేడం నాకు ఇదంతా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఇక్కడ అంటే జామ్ అయినట్లు అనిపిస్తుంది. కొంచెం ఇదంతా కూడా బ్లడ్ ఫ్లో అవుతున్నట్టు ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి ఆసనంలో మీరు ఒక 3, 4 or 5 minutes కూర్చున్నాక మీకు ఇలాంటి రియాక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఇమీడియట్గా డే 1 కూడా మీకు తెలియకపోవచ్చు.
బట్ 2 to 3 days చేసినాక మీ బాడీలో ఉన్న రియాక్షన్స్ అంటే 2 to 3 minutes అయినాక మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది అంటే దీనివల్ల మన నీస్ జాయింట్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మన థైస్ మజిల్స్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అండ్ మన యాంకిల్ జాయింట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. అంటే ఓవరాల్ మన లోవర్ బాడీ అనేది బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఆక్సిజన్ సప్లై బాగా మెరుగుపడుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఫ్రీగా మూమెంట్ ఉంటుందన్నమాట. తేజ గారు రిలాక్స్ అయిపోండి, మీ అన్ఫోల్డ్ చేసుకోండి లెగ్స్. సో 3 to 4 minutes వరకు ఈ ఆసనం నుంచి మీరు మెల్లిగా అన్ఫోల్డ్ చేసుకొని నార్మల్ పొజిషన్లోకి రావచ్చు. సో కొంచెం బిగినర్స్ కాబట్టి మీకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ భయపడకుండా ఇలాంటి ఆసనాలు రెగ్యులర్గా చేస్తే బాగా ఫ్లెక్సిబిలిటీ అంటే మన కింద నీస్లో చాలా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఇంకొక ప్రాప్ యూస్ చేసి ఎలా నెక్స్ట్ ఆసనంలోకి అంటే కొంతమంది చాలా అంటే లావుగా ఉన్నవాళ్ళు ఆర్ ఏదన్నా హార్ట్ ప్రాబ్లం ఆర్ ఏదన్నా అంటే బాడీలో ఎలాంటి కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆసనాలు చేయొచ్చు. అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఆర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆసనాలు అందరూ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ ఇంకొక ప్రాప్ అంటే ఇలాంటి సిలిండ్రికల్ పిల్లో తీసుకొని ఫస్ట్ మనము ఈ బ్లాక్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఫుట్ మధ్యలో అండ్ ఈ పిల్లో అనేది మనము కాఫ్ మజిల్స్ పైన ప్లేస్ చేసి ఇలా మనం సీటింగ్ పొజిషన్లోకి రావాలి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా కనుక మనం కూర్చుంటే మనము ఒక 5 to 10 minutes వరకు ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. మీరు ట్రై చేస్తారా? సో మనం ఏంటంటే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతే మనము ఇలాంటి బ్లాంకెట్ కూడా మన నీస్ కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంటే సమ్టైమ్స్ మనకు కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తే ఇలాంటి బ్లాంకెట్ కూడా మనము అంటే అది డిపెండ్స్, మనం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తే అప్పుడు మనం ఇలాంటి బ్లాంకెట్స్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని కూర్చోవచ్చు. సో మీకు కంఫర్టబుల్గా ఉందా? యాక్చువల్గా మీరు చెప్పినట్లు మీ మోచిప్ప దగ్గర అయితే ప్రెషర్ పడుతుంది మేడం. ఓకే, ఇక్కడైతే కంఫర్ట్గా ఉంది, బ్యాక్ కూడా మంచి సపోర్ట్ దొరికినట్లుగా అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం బాగా కిందకి. ఎస్, సో మీరు చాలాసేపు అలా కూర్చోలేకపోతే మీరు ఇలాంటి ఒక బ్లాంకెట్ యూజ్ చేసుకొని ఆర్ సమ్టైమ్స్ మనము మన బెడ్ పైన కూడా ఇలాంటి ఆసనాలు ట్రై చేయొచ్చు. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఓకే ఓకే, సో మీరు 10 to 20 minutes వరకు కూడా ఇలాంటి ఆసనాల్లో ఉంటే మెల్లిగా 10 to 20 minutes వరకు కూడా ఉండొచ్చు. ఈ ఆసనం మనం భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం ప్లేస్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా అంటే ఎప్పుడప్పుడు మనం బ్రీతింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ బ్రీత్ ఉందా లేదా, ఎలాంటి సమస్య ఉంటే మనం ఆసనంలో నుంచి బయటికి రావచ్చు. అండ్ వెన్నుముక్క కూడా నిటారుగా ఉంచుకోవాలి. సో దీనివల్ల మనకు నీ జాయింట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, లోవర్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా అంటే బాగా అంటే ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మెరుగు చెందుతుంది అండ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు ఆక్సిజన్ కూడా సప్లై చాలా బాగా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది పొందుతుంది. అండ్ మన కిడ్నీస్ కూడా మంచి అంటే ఏదైతే కిడ్నీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది మన యూరిక్ యాసిడ్ అనేది ఫ్లష్ చేయడానికి అంటే ఏదైతే యూరిక్ యాసిడ్ ఉందో అది మొబిలైజ్ అవుతుంది అండ్ ఎక్స్క్రీట్ అవుతుందన్నమాట. ఓకే, మీరు రిలాక్స్ అయిపోండి. మనం నెక్స్ట్ ఆసనం అంటే ప్రతి ఒక్క ఆసనం చేసిన తర్వాత మనం రిలాక్స్ అవ్వాలి నెక్స్ట్ ఆసనంలో వెళ్ళే ముందు. ఎస్, అండ్ ఎప్పుడైనా మనం ఆసనం అయిన వెంటనే లేచి మనము నడవకూడదు. కొంచెం రిలాక్స్ అయినంటే ఇమీడియట్గా ఏదైనా వర్క్ ఉన్నా మనం రిలాక్స్ అయినాకనే మనం వెళ్ళాలి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్దాము. సో ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్. సో ఇది అలైన్మెంట్ ఇలానే పెట్టుకుందాము. ఇది ఒక కార్పెట్, సో ఇట్లాంటి బ్లాంకెట్ మన నీస్ కింద ప్లేస్ చేసి వజ్రాసనంలోనే మనం కూర్చుందాము అండ్ ఒక బ్లాక్ అనేది మన ఫుట్ మధ్యలో మనం ప్లేస్ చేసుకోవాలి.
సో ఇలా చేసుకొని మనం ఫార్వర్డ్ బెండింగ్లో వెళ్ళాలి. వజ్రాసనంలో నుంచి మనం ఫార్వర్డ్ బెండింగ్లో వెళ్ళాలి అండ్ మనం పైకి చూడాలి. అండ్ కంప్లీట్ మన ప్రెషర్ అంతా అబ్డామిన్ రీజన్లో ఉండాలి. సో ఫోకస్ కూడా మనము ఒక ఫోకస్ పాయింట్ ఐబ్రో సెంటర్ పైన ఫోకస్ పెట్టుకొని మనం ఇలా ఉండాలి. సో ఇలాంటి ఆసనం అంటే దీంట్లో 3 to 5 minutes వరకు మనం ఈ ఆసనంలో ఉండొచ్చు. సో ప్రెషర్ అబ్డామిన్లో మనము అబ్జర్వ్ చేయాలి, అంటే కంప్లీట్ ప్రెషర్ అనేది అబ్డామిన్ రీజన్లో ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు రిలాక్స్. సో చేస్తారా? ఓకే. చాలా జాగ్రత్తగా మీరు వజ్రాసనం. సో మనం ఇలాంటి ఆసనాలు చేసే ముందు ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేది పెట్టుకోకూడదు, అంటే స్పెక్టికల్స్ ఆర్ వాచ్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం ఎస్ వాచ్ తీసేయండి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ మనకు బ్రేక్ అవ్వకూడదు అనమాట, ఫ్లో అనేది బ్రేక్ అవ్వకూడదు. సో మీరు ఈ పొజిషన్లోకి వచ్చేయండి, ఒక బ్లాక్ ప్లేస్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఎలాంటి థాట్స్ అనేవి లేకుండా కంప్లీట్ ఫోకస్ అంతా మీ బాడీ పైన అండ్ మీ బ్రీతింగ్ కూడా కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మెల్లిగా మీరు ఫార్వర్డ్ బెండ్కి రండి. సో ఫోకస్ అంతా మీరు అంటే మీ పొజిషన్ కూడా మీరు పైకి చూడాలనుకుంటే చూడొచ్చు, కంఫర్టబుల్గా ఎలా ఉంటుంది. అబ్డామిన్లో స్ట్రెచ్ అయ్యేలాగా మీ బాడీని మీరు సెట్ చేసుకోవాలి. సో మీ ఫోకస్ అంతా మీరు ఒక పాయింట్ పైన ఉంచాలి అండ్ కంప్లీట్ అబ్డామిన్ స్ట్రెచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇలా మీరు 3 minutes ఆర్ 5 minutes వరకు ఈ ఆసనంలో మీరు స్టేబుల్గా ఉండాలి. సో బ్రీతింగ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అండ్ మీ లోవర్ రీజన్లో ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది, ఎందుకంటే మీ అప్పర్ బాడీలోనే మూమెంట్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్. లోవర్ బాడీలో ప్రెషర్ అనేది ఆగిపోతుంది. సో మీరు లేచినప్పుడు సడన్గా ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు మనం యూరిక్ యాసిడ్ సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే యూరిక్ యాసిడ్ ఎక్కడైతే జాయింట్స్లో మనకు నిలిచి ఉంటుందో, క్రిస్టల్గా ఫామ్ అయి ఉంటుందో, అలాంటి యాసిడ్ అంతా మొబిలైజ్ అయ్యి మన కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ ఆసనాల ద్వారా మనం మన బాడీలో ఒక మొబిలిటీ అనేది క్రియేట్ చేస్తున్నాం అండ్ బ్లడ్ ఫ్లో ద్వారా ఎక్స్క్రీట్ చేస్తున్నాం అలాంటి క్రిస్టల్స్ ఏవైతే యాసిడ్ ఎక్కువైపోతుంటుందో మన బాడీలో. అండ్ రెగ్యులర్గా నాట్ ఓన్లీ విత్ ఆసనాస్, మనం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, మన డయట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో మెల్లిగా రిలాక్స్ అవ్వండి, చాలా జాగ్రత్తగా మీరు లేవాలి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? యాక్చువల్గా బ్లడ్ ఫ్లో అయితే చాలా కొంచెం హార్ట్ బీట్ అనేది కొంచెం పెరిగింది మేడం. ఫేస్లో మొత్తం వచ్చేసి బ్లడ్ మొత్తం ఫేస్లోకి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ రిలాక్స్గా ఉంది. ఇదంతా లైట్గా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల మరి లైట్ తిమ్మిరిగా అనిపించింది. ఓకే. సో ఇక్కడికి అయితే మాత్రం బాగా బ్లడ్ అయితే ఇక్కడికి పంప్ అవుతుంది. పంప్ అవుతున్న ఫీలింగ్. ఈ స్పైనల్ కార్డ్ ఈ రీజన్ ఇది వచ్చేసి బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. సో ఇలాంటివన్నీ నార్మల్ సిమ్టమ్స్ అండి. సో ఆసనాలు ఉన్నప్పుడు ఇవన్నీ అంటే ఈ ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో దేనికి భయపడే అవసరం లేదు. ఓన్లీ మీకు ఎప్పుడైతే హార్ట్ బీట్ అనేది, బ్రీతింగ్ అనేది, రెస్ట్లెస్నెస్ అనేది ఏదైనా అనిపిస్తే అప్పుడు మీరు ఆసనంలో నుంచి బయటికి రావచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఒక 5 minutes ఆర్ 10 minutes వరకు మీరు హ్యాపీగా అంటే చాలా ఈజీగా ఈ మూమెంట్లో ఉండవచ్చు. సో నెక్స్ట్ ఆసనంలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇలా చేతులు పెట్టేసి మనం పైకి చూడాలి. సో ఇక్కడ మన ప్రెషర్ అంతా అబ్డామిన్ రీజన్లో ఉంటుంది అండ్ లోవర్ బాడీలో. సో ఇలా మనం 3 to 5 minutes వరకు ఈ పొజిషన్లో ఉండొచ్చు. దీన్ని జాను హస్తాసన్ అంటారు.
సో మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. సో మీరు చేస్తారా? సో చాలా కంఫర్టబుల్గా, అంటే మన హైట్ అకార్డింగ్, మన హ్యాండ్ మెజర్మెంట్ అకార్డింగ్ మనం హ్యాండ్స్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ అప్పర్ బాడీని పైన వైపు లాగాలి. అండ్ హెడ్ రీజన్ని కూడా కొంచెం పైన వైపు చూడాలి. సో ఇక్కడ కూడా మీ అబ్డోమెన్లో ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఆసనంలో మీరు 3 to 5 minutes వరకు ఉండొచ్చు. చాలా స్టేబుల్గా, అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మూమెంట్స్, ఎలాంటి హడావిడి లేకుండా. అండ్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి మన బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం బ్రీత్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాము. ఎక్కడైతే స్ట్రెచ్ అవుతుంది అక్కడ మనం బాగా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అనేది ఇన్స్టెంట్గా అందరూ కోరుకుంటున్నారు. కానీ అలాంటి వెయిట్ లాస్ ఇన్స్టెంట్గా చేస్తే అది చాలా హార్మ్ఫుల్. మనం వెయిట్ లాస్ అనేది చాలా మోడరేట్గా, అంటే మెల్లిమెల్లిగా మన వెయిట్ని తగ్గించుకోవాలి. ఒకటేసారి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చూడకూడదు. సో ఇలాంటి ఆసనాలు చేస్తే వెయిట్ అనేది చాలా, అంటే మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రిలాక్స్ అండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్దాము. సో వజ్రాసనం నుంచి మనము ఈ బ్లాక్ అనేది ఒక హిప్, అంటే ఒక దానిపైన కూర్చోవాలి. లెఫ్ట్ హిప్ కింద ప్లేస్ చేసుకోవాలి ఫుట్ దగ్గర. అండ్ మెల్లిగా మనము అంటే లెగ్ పైన మన హ్యాండ్ ప్లేస్ చేసుకొని, సో కొంచెం ప్రెషర్ అనేది లెఫ్ట్ లెగ్లో ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ అబ్డామిన్లో మనకు ప్రెషర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ లెగ్లో కూడా చాలా ప్రెషర్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి వేరియేషన్లో మనము ఈ ఆసనంలో, వీరాసనం అంటారు, ఇలాంటి ఆసనంలో మనము 2 to 3 minutes వరకు ఇలా స్టేబుల్గా ఉండాలి. అంటే ఎక్కడి వరకు అయితే మనము ఈ ఆసనంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఎప్పటి వరకు అయితే ఉండగలుగుతామో అప్పటి వరకు ఇలా ఉండాలి. సో ఇదే వేరియేషన్. ఈ బ్లాక్ని మార్చుకొని రైట్ హిప్ కింద ప్లేస్ చేసుకొని సేమ్ మూమెంట్, లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేసి సేమ్ మూమెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా మన ఇప్పుడు ప్రెషర్ అంతా మనకు రైట్ సైడ్ ఉంటుంది. సో మనము ఇది అవసరం లేదు, చాలా బాగా ప్లేస్ చేసుకుంటాము అంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ చాలా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే ప్రాప్ కూడా, అంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు ప్రాప్ని కూడా రిమూవ్ చేసుకొని మీరు చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఈ ఆసనంలో ఉండొచ్చు. అంటే కొంచెం బాడీ మూమెంట్ చూసుకుంటూ ఉండాలి. లెగ్ ఎక్కడ ప్లేస్ అయి ఉంది, అంటే ఎలా ప్లేస్ అయినప్పుడు ఎక్కడ ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో యోగా అనేది 90% ప్రాక్టికల్ అండి. సో థియరీ మనకు 10%. సో మనం చేసుకుంటూ బాడీలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూసుకుంటూ మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రతి ఆసనం మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు మన బాడీలో చాలా డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో మనం మెల్లిగా రిలాక్స్ అయిపోవచ్చు. సో మీరు చేస్తారా? ఓకే, ఎస్, మీరు నార్మల్ వజ్రాసనంలోకి రావాలి, బ్లాక్ ప్లేస్ చేసుకుంటూ. అండ్ ఒక హిప్ పైన బ్లాక్ అనేది ప్లేస్ చేయండి. సో ఈ లెగ్ అనేది కొంచెం ఫార్వర్డ్, అడ్జస్ట్ చేసుకోండి. మీకంటే ప్రెషర్ అనేది బాగా తెలియాలి. ప్రెషర్ బాడీలో ఏ అబ్డామిన్, అంటే లెఫ్ట్ సైడ్ పడుతుందా రైట్ సైడ్ పడుతుందా మీకు తెలియాలన్నమాట. సో మన బాడీకి మనము అంటే ఎక్కడ ఎలాంటి ప్రెషర్ పడుతుంది అని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఆసనం అంటే ఫోకస్ అంతా మన బాడీలో ఉండాలి. సో
జనరల్గా మనము ఫాస్ట్ ఎక్సర్సైజ్ మూమెంట్స్ చేస్తాము. ఫాస్ట్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మన ఫోకస్ అంతా మన బాడీలో ఉండదన్నమాట. సో ఫోకస్ మన యోగాలో ఏంటంటే ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందో అక్కడ ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఇలాంటివి అంటే చాలా డిసిప్లిన్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనం యూరిక్ యాసిడ్ అనే సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ లెగ్ తోటి చేయాలండి. చాలా రిలాక్స్డ్గా అంటే ఎటువంటి హడావి లేకుండా కొంచెం టైం తీసుకొని, అంటే మీరు ఇమ్మీడియట్గా చేయలేకపోతే కొంచెం టైం తీసుకొని మీరు ఇన్ కేస్ లెగ్స్ 2 అన్ఫోల్డ్ చేయాలనుకుంటే, అంటే ఇది మీ మీద డిపెండ్ అవుతుంది ఎంత స్లోగా మూమెంట్ చేయాలనుకుంటున్నారో. సో మీ బాడీలో ఎలాంటి చేంజెస్ అంటే ఏమన్నా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినట్టు మీకు తెలిస్తే చెప్పండి, ఆర్ చాలా కామ్గా ఉంటే చెప్పండి. ఈ మడిమ దగ్గర ప్రెషర్ పడుతుంది మేడం, యాక్చువల్గా ఓకే మడిమ దగ్గర పడుతుంది. ఇదంతా ఇటు కానీ మొత్తం బ్లడ్ ఫ్లో బాగా అవుతున్నట్టు తెలుస్తుంది. ఓకే కొంచెం ఈ ఏరియా కూడా కొంచెం బ్లడ్ పంపింగ్ అయినట్టుగా తెలుస్తుంది మేడం. ఓకే సో చూసారు కదా, అంటే మన బాడీలో ఎన్నో రియాక్షన్స్, అంటే మనం యోగా అనుకుంటే ఓన్లీ బాడీ రియాక్షన్స్ కాదండి, మెంటల్గా కూడా మనకు చాలా ఫోకస్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆసనాలు చేస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్గా కొన్ని ఆసనాలు నేర్చుకొని ఆ ఆసనాలు మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అంటే మన బాడీకి మనకి ఎలాంటి ఆసనాలు సూట్ అవుతాయి అని తెలుసుకొని, అంటే ఏవైతే మనకు నచ్చిన ఆసనాలు అంటే రెగ్యులర్గా బాడీకి ఒక మూమెంట్ అనేది ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ యోగాసనాల ద్వారా మనం ఇలాంటి సమస్యలు అసలు మన దగ్గర రాకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ సమస్య వచ్చినాక కూడా భయపడకుండా ఎలాంటి ఆసనాలు చేస్తే ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని తెలుసుకొని ఒక డిసిప్లిన్తో రెగ్యులర్గా ఇలాంటి ఆసనాలు చేస్తాము. అండ్ మనం ఇంకా కొత్త వేరియేషన్స్ కూడా నేర్చుకుందాము. సో మనం నెక్స్ట్ వేరియేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఇంతకుముందు మనం 1 లెగ్ పైన చేసాము అండ్ వజ్రాసనం ఎలా చేయాలో చూసాము అండ్ మనము ఫ్రంట్ వర్డ్ బెండింగ్ కూడా చేసాము. సో మనం ఇప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ ఎలా చేయాలి అంటే బ్యాక్వర్డ్ బెండింగ్ ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. దీన్ని సుప్త వజ్రాసనం అంటారు. అంటే మన బ్యాక్ బోన్ని మనం బ్యాక్వర్డ్ బెండ్ చేస్తున్నాం, వజ్రాసనం నుంచి మనం బ్యాక్వర్డ్ మూమెంట్ ఇస్తున్నాం. సో ఇది డైరెక్ట్గా కూడా చేయొచ్చు అండ్ ప్రాప్స్ యూస్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రాప్స్ యూస్ చేసుకుంటూ చేస్తే మనం మెల్లిగా మన ఫ్లెక్సిబిలిటీ అనేది, మన జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనం వితౌట్ ప్రాప్స్ ఆసనాలు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఒక ఇది బ్రిక్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. సో ఈ అరేంజ్మెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇలాంటి ఒక పిల్లో మనము ఇలా ప్లేస్ చేస్తున్నాము. అంటే మన హెడ్ ఈ టాప్ రీజన్లోకి వస్తుంది, బ్యాక్ బెండ్ అయినప్పుడు ఈ టాప్ రీజన్లోకి వస్తుంది. అండ్ ఇలాంటి ఒక బ్లాంకెట్ మనం ఇలా మన నీస్ ప్లేస్ చేసుకొని కూర్చోవాలి. సో ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా, అంటే ఇక్కడ చాలా అంటే ప్రెషర్ అనేది ఉంటుంది. సో ప్రెషర్ని కొంచెం తగ్గించడానికి మనం ఈ ప్రాప్ యూస్ చేస్తున్నాము, బ్లాంకెట్. అండ్ నెక్స్ట్ కొంతమంది హిప్ డైరెక్ట్గా ఇలా కూర్చోలేకపోతారు, ఇక్కడ దీనిపైన అనమాట నీస్ మడిమల పైన హిప్ అనేది ప్లేస్ చేయలేకపోతారు. కాబట్టి మనము ఇలాంటి పిల్లో ఒకటి యూజ్ చేసుకుంటే మీరు ఈ ఆసనంలో చాలా ఎక్కువసేపు వరకు మీరు చాలా ఈజీగా ఉండొచ్చు. సో మీరు మెల్లిగా బ్యాక్వర్డ్ బెండింగ్ అనేది చేయాలి, ఎలాంటి హడావిడి లేకుండా చాలా స్లో మూమెంట్. మీ హెడ్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు మీ ప్రెషర్ అనేది ఏ రీజన్లో ఉంటుంది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనకు అంటే మన బ్యాక్ బోన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది ఈ ఆసనం ద్వారా. అండ్ మన అబ్డామిన్ రీజన్లో కూడా మొబిలిటీ అనేది జనరేట్ అవుతుంది. సో జనరల్గా ఈ ఆసనంలో ఉన్నప్పుడు
మనము అంటే యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్స్క్రీట్ అవ్వడానికి చాలా అంటే ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇలా మనం 2 to 3 minutes ఆర్ 5 minutes మనం ఆర్ 10 minutes కూడా ఆసనంలో ఉండొచ్చు. చాలా రిలాక్స్డ్గా ఉండాలి. దీన్ని సూప్త వజ్రాసనం అంటారు. సో ఈ ఆసనం నుంచి బయట వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మీ చేతులు కింద ప్లేస్ చేసి మీరు చాలా జాగ్రత్తగా మీరు నార్మల్ వజ్రాసనంలోకి రావాలి. సో వెంటనే మీరు మూమెంట్ ఇవ్వకూడదు. చాలా స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో మీరు చేస్తారా? ఓకే, చూసారు కదా మీరు ఎలాంటి అంటే ఇలాంటి ప్రాప్స్ ఎలా ప్లేస్ చేయాలో. సో ఫస్ట్ మీరు ఈ బ్లాక్ అనేది తీసుకోండి. బ్లాక్ అనేది వెనుక ప్లేస్ చేసుకోండి. ఎస్, వజ్రాసనంలోకి అంటే ఫస్ట్ ఇది ప్లేస్ చేసుకొని తర్వాత వజ్రాసనం అంటే మనమే వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్ మనమే ఇలాంటి ఆసనాలు అది హారిజాంటల్లో కూడా యా వర్టికల్గా కూడా పెట్టవచ్చు. వర్టికల్గా పెట్టండి. సో ఇప్పుడు నెక్స్ట్ దానిపైన ఇలాంటిది ఒక పిల్లో ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఇలాంటిది ఒక పిల్లో మీరు దీనిపైన నీస్ ప్లేస్ చేసి నీస్ దానిపైన రెస్ట్ చేయాలి. అండ్ ఇలాంటి పిల్లో యూజ్ చేసుకుంటూ మనము అంటే అది లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే చాలాసేపు అలాంటి ఆసనంలో మీరు స్టేబుల్గా ఉండాలి అంటే ఇలాంటి ప్రాప్స్ యూజ్ చేసుకొని చేయాలి. సో చాలా స్లోగా బ్యాక్వర్డ్ బెండింగ్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో మీ హ్యాండ్స్ మీ బాడీ పైన ప్లేస్ చేసుకోవచ్చు ఇఫ్ పాసిబుల్, అంటే అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఇలాంటి పొజిషన్లో మనము స్టేబుల్గా అంటే బ్రీతింగ్ కూడా నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చూసుకోవాలి. అంటే ఎలాంటి భయాలు లేకుండా అందరూ ఇలాంటి ఆసనాలు చేయొచ్చు. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ యూరిక్ యాసిడ్ సమస్య అనేది క్యూర్ కాకుండా ఇంకా ఈ ఆసనం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మన బ్యాక్ బోన్ అనేది బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడూ మన బ్యాక్ బోన్ని ఫ్రంట్ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో సైడ్ వర్డ్ మూమెంట్, బ్యాక్వర్డ్ మూమెంట్ ప్రతిరోజు మన బ్యాక్ బోన్కి ఇస్తూ ఉంటే ఆ బ్యాక్ బోన్ ద్వారా మన బాడీలో కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో యూరిక్ యాసిడ్ స్టోరేజ్ ఎక్కడెక్కడైతే మన బాడీలో ఉందో ఆ స్టోరేజెస్ అన్నీ మెల్లిగా అంటే క్రిస్టల్ ఎక్కడైతే ఫామ్ అయిందో జాయింట్స్లో మెల్లిగా అది మొబిలైజ్ అయ్యి ఎక్స్క్రీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది కిడ్నీస్ వరకు రీచ్ అయ్యి కిడ్నీస్ దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి ఈజీగా అవుతుందన్నమాట. సో కిడ్నీ కూడా ఈ ఆసనం వల్ల కిడ్నీ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ మన లోవర్ బాడీ కూడా చాలా యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఆసనంలో 2 to 3 minutes ఆర్ 5 minutes వరకు మనము ఉండొచ్చు. అండ్ మెల్లిగా ఎలాంటి హడావిడి లేకుండా చాలా జాగ్రత్తగా పైకి లేవాలి. చాలా స్లోగా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం పైకి లేచేటప్పుడు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ మనము ఈ ఆసనంలో నుంచి మనము మెల్లిగా బయటికి రావాలి. సో ఇలా మనం బ్యాక్వర్డ్ మూమెంట్ చేసినప్పుడు ఫ్రంట్ వర్డ్ మూమెంట్ చేయాలండి. ఎందుకంటే మన హెడ్ రీజన్లో కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ వరకు వెళ్ళిపోతుంది. సో మీరు కొంచెం ఫ్రంట్ వర్డ్ మూమెంట్ అలానే కూర్చోండి. హ్యాండ్స్ ఇక్కడ ప్లేస్ చేసి హెడ్ డౌన్ ప్లేస్ చేసి ఈ ఫ్రంట్ వర్డ్ మూమెంట్ అంటే బ్యాక్వర్డ్ మూమెంట్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ ఫ్రంట్ వర్డ్ మూమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మన హెడ్ రీజన్లో చాలా హెవీగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో దాన్ని మనం రిలాక్స్ చేయాలి. అందుకే మనం ఫ్రంట్ వర్డ్ మూమెంట్ ఇవ్వాలి. సో ఇలా ఫ్రంట్ వర్డ్ మూమెంట్లో ఒక 2 to 3 seconds వరకు మనం మన హెడ్ని ప్లేస్ చేసి తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు. సో మీకు ఎలాంటి చేంజెస్ అనేవి మీ బాడీలో అంటే ఏదన్నా మీకు భయం అనేది కలిగిందా ఇలాంటి ఆసనం చేసేటప్పుడు? భయం ఏమి లేదు మేడం. అంటే గతంలో మనం ముందు చేసిన ఆసనాల కంటే ఇది
చాలా రిలాక్స్డ్గా ఉంది. దీని మీద ఇవి ప్లేస్ చేసుకోవడం వల్ల చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ స్పైనల్ డిస్క్ దగ్గర ఇది మంచి సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చింది. ఇట్లా పడుకున్నప్పుడు బ్లడ్ మొత్తం హెడ్లోకి ఇక్కడికి వస్తుంది. జస్ట్ ఇదంతా కూడా బ్లడ్ ఫ్లో ఉంది. ఇదంతా బ్లడ్ ఫ్లో ఉంది. ఇది ఇటు సైడ్ కూడా బాగా బ్లడ్ ఫ్లో అవుతున్నట్టు తెలుస్తుంది. ఓకే. స్టమక్ మీద కూడా కొంచెం ప్రెషర్ అనేది. సో బ్యాక్ బోన్ ఎలా అంటే మీ బ్యాక్ బోన్ ప్రెషర్ తెలిసిందా మీకు? బాగా తెలిసింది. అట్ ది సేమ్ టైం బాగా చాలా రిలాక్స్డ్ గా ఉంది. సపోర్టివ్ గా కూడా ఉంది. సో మీరు ఎంతసేపు ఆసనంలో ఉండగలుగుతారని అనుకుంటున్నారు? అంటే ఎంతసేపు వరకు యాజ్ ఎ బిగినర్ ఎంతసేపు మీరు ఉండొచ్చు ఇలాంటి ఆసనంలో? 2 minutes వరకు చాలా ఈజీగా మీరు ఈ మూమెంట్ ఇస్తున్నారు. ఓకే. సో చూసారు కదా, అంటే ఒక బిగినర్ కూడా ఎలాంటి భయాలు లేకుండా సెల్ఫ్గా మనం ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకొని సో 1 month రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే వితౌట్ ప్రాప్స్ మీరు ఈ ఆసనం చాలా బాగా వేయొచ్చు. సో ఇలా యూరిక్ యాసిడ్ సమస్యల్లో నుంచి బయటపడాలి అంటే ఇలాంటివి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకొని చేస్తూ ఉంటే వితౌట్ ప్రాప్స్ చేస్తే మనకు 100% ఆసనం బెనిఫిట్ వస్తుంది. విత్ ప్రాప్స్ యూస్ చేస్తే కొంచెం దాని బెనిఫిట్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే ఫస్ట్ మనం మన ఫ్లెక్సిబిలిటీ అనేది చూసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకొని మన బాడీలో అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ ఆసనంలోకి వెళ్ళొచ్చు. సో చూసారు కదా, ఎన్నో వేరియేషన్స్ చేసాము. సో మనతో ఉన్నారు బిగినర్ స్టూడెంట్. సో ఫస్ట్ టైం యోగా చేస్తున్నారు. సో ఆయన ఫేస్ చాలా గ్లోఫుల్గా అయింది ఈ సెషన్ అయిపోయినాక. అండ్ నాకు తెలిసి చాలా కామ్ కూడా అయినట్టుంది. అంటే మెంటల్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తున్నట్టుంది. సో ఆ బ్రైట్నెస్ కూడా మనం కళ్ళల్లో చూడొచ్చు. అండ్ ఆ స్మైల్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. సో తేజ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. మేడం, వాస్తవానికి నాకు యాక్చువల్గా యోగా అనేటువంటిది అయితే నాకు ఐడియా లేదు. బట్ అంటే యోగా ఆసనాలు అట్లా వేయాలి ఇట్లా వేయాలి ఏదో సంథింగ్ అట్లా ఆసనాలు చెప్తారు కానీ బట్ మీరు ఈ పిల్లోస్ యూజ్ చేసి ప్రాప్స్ యూజ్ చేసి ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ కానీ బ్యాక్ బెండింగ్ కానీ ఇట్లా ఇవన్నీ చేసినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరిగిందైతే నేను ఫీల్ అయ్యాను మేడం. బ్లడ్ సర్క్యులేషన్ ఫీల్ అవటం ఇటు హెడ్ రీజన్ ఇటు హెడ్ ఇటు కానీ లేకపోతే ఈ ఫేస్లో కానీ ఇటు బాడీకి కానీ ఈ హ్యాండ్స్కి కానీ బ్లడ్ అంతా కూడా ఫ్లో అవటం అనేటువంటిది అయితే నేను అది చాలా గమనించాను. చాలా బాగుంది మేడం, చాలా రిలాక్స్గా ఉంది. మీరు అన్నట్లు చేసిన తర్వాత చాలా బాడీ కొంచెం ఆఫ్కోర్స్ యాక్టివ్ అయింది. సో ఇవన్నిటితోటి మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ అనేది మీలో వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఇలా చేస్తూ మనం నెక్స్ట్ ఆసనాలు ఇంకా బాగా చేయొచ్చు అనే ఎనర్జీ కూడా మనకు వస్తుంది. సో ఎవరైనా సరే అంటే ఒబేస్ వాళ్ళు ఆర్ బక్కగా ఉన్న వాళ్ళు ఆర్ ఎలాంటి పేషెంట్స్ అయినా అంటే చాలా సీరియస్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. బట్ ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇలాంటి ఆసనాలు చేసుకోవచ్చు. సో మనం విన్నాం కదా, తేజ చెప్పారు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మళ్ళీ అంటే ఇలాంటి ప్రాప్స్ యూజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటివి జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఏంటంటే బ్రీతింగ్ ఒక్కటి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హై బ్రీతింగ్ వచ్చేసినప్పుడు మీరు కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి అంటే వెంటనే కాకుండా 2 minutes నార్మల్ బ్రీతింగ్ వచ్చి అప్పుడు మళ్ళీ మనము చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇప్పుడు వీటితో ఏవైతే ఇప్పుడు చిన్నవి ఉన్నాయో ఈ వేరియేషన్స్ చెప్పారు, ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇంకా ఇదే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఫర్దర్ వేరియేషన్స్ యూరిక్ యాసిడ్లో సిట్టింగ్ వేరియేషన్స్ అనేవి చూసాము. సో మీరు అన్నట్టు స్టాండింగ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి, ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని వేరియేషన్స్ చూస్తాము. షూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.